బల్లులని బొద్దింకలను చూస్తే వామ్మో అని పరిగెడుతుంటారు మహిళలు. అలాంటిది పాములను చూస్తే ఇంకా ఉంటుందా? కానీ అందుకు భిన్నంగా ఓ మహిళ పాములను పట్టడమే వృత్తిగా మలుచుకుంది. తండ్రి వారసత్వంలో భాగంగా పాములను పట్టే విద్యను నేర్చుకొని ఇప్పుడు రాత్రి అనక పగలనక పాములను అవలీలగా పట్టుకుంటూ ఔరా అనిపిస్తుంది. కరీంనగర్ జిల్లా తీగలగుట్టపల్లికి చెందిన షేక్ సైదా పాములు పట్టడంలో దిట్ట. సైదా పాములను పట్టడం చూసి ముక్కున వేలేసుకోవాల్సిందే. ఆ ప్రాంతంలో పాము వచ్చిందంటే సైదాకి ఫోన్ రావాల్సిందే. పగలు రాత్రి అనే తేడా లేకుండా ప్రాణాలను తెగించి పామును పట్టుకుంటుంది. చిన్నతనం నుంచే పాములను అవలోకగా పట్టుకుంటుండగా ఇప్పటి వరకు సైదా వేల సంఖ్యలో పాములను పట్టుకుంది. రాత్రి వేళల్లో లైట్లని ఆర్పివేసి పాము అలికిడిని విని పాములను పట్టుకుంటుంది. ఎలాంటి విషసర్పమైనా సరే ఎంత నేర్పుగా పట్టుకోవడం సైదాకి అలవాటుగా మారింది. ఈ వృత్తి ప్రాణాంతకమైన విధి లేక పొట్టకూటి కోసం పాములను పట్టుకుంటున్నట్లు షేక్ సైదా తెలిపారు. ప్రేమ వివాహం చేసుకున్న సైదా భర్త చనిపోవడంతో పాములను పట్టే బాధ్యత తానే తీసుకున్నట్లు వివరించారు. తన కొడుకుకి నేర్పించిన 4 సార్లు పాము కుట్టిందని, ఇళ్ల నిర్మాణం పనుల కోసం వెళ్తుంటానని, ఇప్పుడైనా పాము కాటు వేసిన ఆయుర్వేద వైద్యంతో ప్రాణాలను కాపాడుకుంటామని స్పష్టం చేసింది. పాములను ధైర్యంగా పట్టుకుంటున్నాం కానీ భవిష్యత్తు గురించి ఆందోళన ఉందని సైదా అంటున్నారు. ప్రభుత్వం తమను ఆదుకొని ఏదైనా సహాయం చేయాలని షేక్ సైదా కోరుతున్నారు. పేరు షేక్ సైదాబీ సార్. కరీంనగర్ తీగలగుంటపల్లి మండలంలో ఉన్నాం మేము. మా నాన్న నా పాములు పట్టు నేర్పించిండు నాకు. 10 ఏళ్ళ పిల్ల కాడ నుంచి నేను పాములు పడుతూనే ఉంటా సారు. రాత్రి అనక పొగలనక ఎంత రాత్రి ఫోన్ వచ్చినా కానీ వెళ్ళిపోయి పడతాను. నేను మా మర్దిని తీసుకొని వెళ్ళిపోతా ఆటో ఉంటే. ఒకవేళ మా మర్ది ఆటో లేదనుకోండి వాళ్ళకు బండి తీసుకురమ్మంట. వాళ్ళు బండి తీసుకొచ్చినాక నేను నా కొడుకుపోయి మా చెల్లెపోయి పట్టుకుంటాం పాములు. కానీ మాకేందంటే సారు మాకు న్యాయం ఏం చేస్తలేదు. గవర్నమెంట్ ఉండి ఎందుకు సార్ పెద్ద వాళ్ళ ఇంట్లో కలెక్టర్ ఇంట్లో పట్టిన, గంగుల కమలాకర్ గెస్ట్ హౌస్లో పట్టిన, సోను సింగ్ ఇంటి కాడ కూడా పట్టిన సార్, ఎన్ని పెద్ద వాళ్ళ ఇళ్ళలో పట్టిన. ఎడ్ల అశోక్ దగ్గర అయితే సార్ వారానికి ఒక ఫోన్ వస్తూనే ఉంటుంది పోతూనే ఉంటుంది. అక్కడెక్కడ ఇళ్ళల్లో వెళ్ళినా ఆయననే ఫోన్ చేస్తూ ఉంటాను. సార్ నాకు పైసలు ఇవ్వకుండ్రి, మీరు నాకు ఇంత న్యాయం చేయాలంటే నీకేం కావాలి అని అడిగారు. మాకు ఇంత ఇల్లు ఇప్పిండ్రి సార్ అంటే అవి పంచినప్పుడు ఇస్తాం పో అమ్మ.